ज्येष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति ओम। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సన్యాసి ఎలా ఉండాలి ఆచార్య, దాని గురించి నిన్నటి క్లాస్ సన్యాసి ఎలా ఉండాలి? సన్యాసం తీసుకునేటప్పుడు అడగండి, అనవసరంగా కాలక్షేపం చేసి ప్రసంగంలో అడగాలి కానీ అనవసరంగా. నిన్నటి క్లాస్ లో చావు గురించి, అదే దేవుడు గురించి ఒక వ్యక్తి అడిగినప్పుడు మరి ఆయనకు సూటిగా మనం సమాధానం చెప్పాలన్నప్పుడు, నీవే దేవుడు అయినప్పుడు మరి చావకుండా ఉండాలి కదా, మీ తల్లిదండ్రులను బతికించుకోవాలి కదా, అందరినీ బతికించుకోవాలి కదా, భగవంతుడు ఉన్నాడే కాబట్టి అవన్నీ నడుస్తున్నాయి, అంతకంటే ఎక్కువ నిదర్శనం ఏమని చెప్పినాం. అధ్యాత్మము అందరికీ అబ్బదు, పాల్గొనొచ్చు. కాకపోతే ఎవరికి అబ్బుతుంది అంటే, ఎవరు సంపాదించినటువంటి సంపాదనతోటి ঋణగ్రస్తం కాకుండా ఉండేటువంటి వారికి మాత్రమే అబ్బుతుంది. మిగతా వారందరికీ కాలక్షేపం విషయం తెలుస్తుంది, బాగా వాగ్దాటి కళ వస్తుండొచ్చు, అంతవరకే. కానీ అధ్యాత్మ సాధన ఎప్పుడు అవుతుంటది అని అంటే, మనము ఒకరి రుణంలో ఉండకూడదు. రుణంలో ఉన్నప్పుడు ఆ రుణము వారిని పైకి లేవనివ్వదు. కొన్ని కనబడే రుణాలు ఉంటాయి, కొన్ని కనపడని రుణాలు ఉంటాయి. కనబడని రుణం గురించి తల్లిదండ్రులది కానీ గురువుది కానీ ఉంటుంటుంది. మనం తినేటప్పుడు మనకి ఎంతైతే ఖర్చు అవుతుంటుందో, మనం ఇందాక వారు సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు కదా, సెల్ ఫోన్ రీఛార్జ్ అయిపోతే మళ్ళీ చేసుకునేది అయితే అది తెలుస్తుంటది. మరి మనము ఒకరి దగ్గర ఒకరు మనకు ఉచితంగా చెప్తున్నప్పుడు మరి వారిని గురించి మనం ఆలోచించకపోతే మరి మనం ఎంత నేర్చుకున్నా కూడా అది ఒట్టిదే. మనం ఇచ్చేటువంటిది ఏ రకంగా సరిపోతుంది, ఏ రకంగా అవుతుంది, వారికి తోడ్పడుతుంది అనేటువంటిది చూసుకోవాలి. ఇక యజ్ఞం చేసినప్పుడు ప్రత్యేకంగా చేసినా కూడా 111 రూపాయలు, అది ఒక పూట భోజనానికి ఖర్చు కాదు చేస్తే. అది మరి సంపాదన లేదన్నట్టు కాదు, ఉన్నా కూడా పిల్లికి బిచ్చం పెట్టనే గుణం అది పోవాలి. పోయి మంచిగా అసలే లేని వారు కూడా, పూటకు గతి లేని వారు కూడా గురువుకు చేయాలి. అప్పుడు అధ్యాత్మం సిద్ధిస్తుంటది. మరి గురువు ఏమని చెప్తుంటాడంటే, మరి మాకే తినడానికి లేదు, మీకేమి ఇవ్వాలి గురువు గారు అంటే, నువ్వు నేర్చుకోవాలంటున్నావు కాబట్టి కృతజ్ఞతగా నీకు అందుబాటులో ఎక్కడ ఒక పిడికెడు మట్టి కూడా మంచిది కనిపిస్తే ఆశ్రమంలో ఒక చెట్టుకు వేస్తే ఆ చెట్టుకు కాసిన పండ్లు ఇతరులను తృప్తిపరుస్తుంటాయి. వాళ్ళు ఆశీర్వదిస్తారు, అమ్మ తీయగా ఉంది, ఎవరు పెట్టారో ఎవరు అని చెప్పేసి నీకు ఆశీర్వాదం ఇస్తుంటారు. ఆ రకంగా ఈ రుణగ్రస్తమయ్యేటువంటి దాంతో ఎప్పుడు అధ్యాత్మం ప్రతిఫలించదు అన్నట్టుగా. ఇప్పుడు వారు అడిగిన దానికి ఏంటంటే, కనబడాలి, ఎవరికి కనబడాలి అనేటువంటిది. ఇది ప్రసంగం అయిపోయింది, వేరే ప్రసంగం ఏది ఉంటే అదైతే అసలు చెప్పకుండా ఇది మళ్ళీ ఇదే ప్రసంగం వస్తుంది. కనబడాలి అంటే ఎవరికి కనబడాలి? జీవించి ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు ఈ కళ్ళకు కనబడేది కాదని చెప్పేసి ఏ మతం వారైనా కళ్ళు మూసుకొని భక్తిపూర్వకంగా తన్మయత్వ భావంతో మొక్కుకునేటువంటిది, ప్రార్థన చేసేటువంటిది. అప్పుడు ఆ మొక్కుకునేది, ప్రార్థన చేసేటువంటిది ఆత్మ. ఆ ఆత్మకు
కళ్ళు లేవు. ఈ కళ్ళు శరీరానికి, ఆ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు తెలుసుకునే కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏడుస్తున్నప్పుడు ఎవరికి కనబడినటువంటి వైనం చూడమని చెప్పేసి పిల్లలు తల్లిదండ్రి మీద, చనిపోయినటువంటి తల్లిదండ్రులు పడి ఏడుస్తుంటున్నప్పుడు ఎవరికి కనబడాలి? పరమాత్మ. ఆత్మకు కనబడాలా? శరీరానికి కనబడాలా? కళ్ళకు కనబడాలా? కళ్ళకు కనబడాలి అని అంటే శరీరం అది మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్లకు, శరీరం మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్ళను ఆ చనిపోయినటువంటి శరీరం యొక్క కళ్ళు తెరుచుకొని ఉన్నాయి, చూడట్లేదు. ఆ నోటితోటి తినిపించాలి అన్నప్పుడు చనిపోయిన తర్వాత జీవగంజి పేరుతో పోస్తున్నటువంటి ఆ పాలు, తులసి అవి తాగేటువంటిది ఆత్మ లేదు కదా. ఆ ఆత్మవాడు పరమాత్మ, శరీరం వాడు కాదు. అందుకని శరీరం కనబడాడు, శరీరానికి కనబడడు. శారీరక పరవాపు ఈ నేత్ర ఇంద్రియములకు కనబడడు. కాబట్టి ధర్మగురువులందరూ కళ్ళు మూసుకోమని చెప్పేసి చెప్పడం, అంతర్నేత్రంతో చూడమని చెప్పడం, అంతర్ముఖంగా చూడమని చెప్పడం. ఈ అధ్యాత్మ సాధనలో అనుభవోపేతంగా భగవంతుణ్ణి గుర్తించడం అనుభవం. ఒక భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం ఒక నవజాత శిశువు, ఆ పసిగుడ్డు, ఆ పసి బాలుడు తన తల్లి స్పర్శ లేదని చెప్పేసి ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తుంటాడు. కారణం ఆ తల్లి యొక్క ఆత్మీయ స్పర్శ, ఆ యొక్క బుజ్జగింపు, ఆ ఊరడింపు, ఆ ఓదార్పు అది ఇతరులలో కనిపించదు. కాబట్టి నాకు మా అమ్మ కావాలి అనే దృష్టాంతం చూపించడం. శిశువు భౌతిక దేహంతో ఉన్నటువంటి వాడే, అతడికి కళ్ళు ఇంకా తెరవనే లేదు, అతనికి ఆ జ్ఞానం లేదు ఈవిడ తల్లి ఎవరు అనేటువంటిది. ఆ ఎత్తుకున్నటువంటి ఆవిడ భౌతిక దేహంతో ఉంది, కళ్ళతోటే చూస్తుంది. అయినా తన కడుపున పుట్టిన బిడ్డను ఆవిడ ఎంతగా చేరదీస్తుందో ఇతరుల బిడ్డను ఎత్తుకున్నప్పుడు అంతగా చేరతీయలేదు. అందుకే ఆ తల్లి, ఆ పసిపిల్లలు, ఆ ఎత్తుకున్న వారి ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం. అందుకే ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఒక ఎత్తుకున్నటువంటి ఒడిలో ఉన్నా కూడా ఎత్తుకున్నవారు, ఆ ఎత్తుకోబడ్డటువంటి పసి బిడ్డ ఇద్దరు వేరు వేరు. అది ఆత్మీయ స్పర్శతో ఒదిగిపోవడం అనేటువంటిది ఉండదు. అర్థమవుతుందా లేదా ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. ఆ రకంగా అది వేరయ్యేటువంటిది ఆత్మీయ బంధం లేదని అర్థం. అంతే కదా. అందుకని ఈ భగవంతుడు అనేటువంటి వాడు ఆత్మవాడు కాబట్టి ఆత్మకు కావాల్సింది అనుభూతి. ఆ అనుభూతితో చూడాల్సినటువంటిది దానిని చూపిస్తున్నటువంటి వాడు ఏంటంటే, ఓ కళ్ళు ఉన్నటువంటి వాళ్ళారా, మీరు కళ్ళుండి మీ కళ్ళతో ఏం చూస్తున్నారో తెలుసుకొని బుద్ధితోటి ఆలోచించడానికి ప్రయత్నించేటువంటి వారలారా, ఇదిగో చూడండి నేను ఇలా ఉన్నానని కనేటువంటి పసిగుడ్డును, ఆ యొక్క శిశువును కనేటువంటి తల్లిని చేతగాకుండా బలహీనపరిచి ఆ శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేయిస్తున్నది ఎవరు? ఇక్కడ కనపడట్లేదా? దేవుడు కనబడుతున్నాడు కదా. మళ్ళీ పాలు సరిపోను నాడు శిశువును ముందు లేపుతున్నాడా, తల్లిని ముందు లేపుతున్నాడా? తల్లిని లేపుతున్నాడు. మళ్ళీ ఇక ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు భయపెట్టి, హెచ్చరికగా భయపెట్టి ఆ యొక్క తప్పు నుంచి విరమింపజేయడం, ఏదైతే మంచి పని చేస్తున్నప్పుడు ఉత్సాహం, ఉల్లాసాన్ని కల్పించి ప్రేరేపింపజేయడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం చేసుకుంటే సరిపోదు కదా. పరమాత్మ ద్వారా ఇక్కడ కేవలం పరమాత్మనే ఉంటాడు. ఈ పరమాత్మను కళ్ళతో చూడడం వీలవుతుందా?
ఇప్పుడు కాదు. ఉరుములు ఉరమడం, భూకంపాలు రావడం, వర్షం వర్షించడం, విత్తనాలు మొలిచి పంటలు పండడం, గర్భాధానం అయిన తర్వాత గర్భములో పిండం ఎదగడం, గుడ్డు మీద పక్షి పొదగడం, ఆ తర్వాత సజీవంగా బయటకు రావడం దేహంతో. ఇది ఎవరి వల్ల అవుతుంది? ఎవరు చేస్తారు ఈ రకంగా? పరమాత్మ సార్. మరి అంటే ఇక్కడ కేవలం పరమాత్మ తప్ప ఎవరి ప్రమేయం లేదు. అందుకని ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉండి మనల్ని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా కూడా చెప్పేటువంటి గురువులు సరిగా చెప్పని కారణంగా నా మనసు చెప్తుందంట. మనసు జడం. మనసు ఎలా చెప్తుంది? మనసు ఎవరికి చెప్తుంది? మనసు చేతనమైతే ఈ శరీరంలో చేతనములు ఎన్ని ఉన్నాయి? పరమాత్మ చేతనం, ఆత్మ చేతనము, మనస్సు చేతనము, ఎన్ని చేతనాలు ఉన్నాయి? మరి ఇవన్నీ ఆత్మ పరమాత్మ ఈ రెండింటిలో ఏంటంటే ఒకరిలో ఒకరు ఒదిగిపోవడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకరిలో ఒకరు ఏంటంటే ఈ రహస్యాన్ని ఇంటిలో చూపిస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే గూడు అనేటువంటి దేహం, ఇల్లు అనేటువంటి దేహంలో తండ్రి అనేటువంటి ఆత్మ, పిల్లలు అనేటువంటి దేవుళ్ళు ఒకరిలో ఒకరు బతికిపోతుంటారు. ఈ ఆత్మకు, ఈ దేహానికి స్వామి జీవాత్మ కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి ఇంటి యజమానుని జీవాత్మతో పోల్చడం జరిగింది. ఇంటికి స్వామి. ఈ యొక్క పిల్లలు తండ్రికి అధీనంగా ఉంటారు కాబట్టి పరమేశ్వరుడు దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేస్తున్నది ఏంటంటే సత్వరజ సంసం సమయస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్యుభయమింద్రియం మనః ఇంతవరకు జడం. ఆ తర్వాత పురుష అంటే పురుషార్థం చేసేటువంటి ఆ పురుష శబ్దాన్ని విప్పుతున్నాడు. ఏంటంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మలు మరియు పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఇద్దరు. జీవాత్మనిలో పరమాత్మ. ఇదే రహస్యాన్ని యజుర్వేదం 31వ అధ్యాయంలో ప్రజాపతి చరతి గర్భే అజాయమానో బహుధా విజాయతి పరిపశ్యంతి ధీర తస్మిన్ హాతస్తుర్భువానాని విశ్వా. ప్రజాపతి ప్రజల యొక్క స్వామి, చరతి అజాయమాన పుట్టకుండానే. జాయమానం అంటే జనీ ప్రాదుర్భావ, జాయమానం అంటే పుట్టుకుంటూ వచ్చి అవతరించుకుంటూ వచ్చి. పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే అజాయమాన పుట్టకుండానే శరీరం లోపల ఉండి చేస్తున్నాడు అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది. అందుకని ఈ భగవంతుడి పేరు మీద జరుగుతున్నటువంటి దీంట్లో ఈ సమాజం ఈ రకంగా ఉండడానికి కారణం ఈ ప్రజల యొక్క అజ్ఞానం ఎంత మాత్రము కాదు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం, ఆధ్యాత్మిక స్పృహ లేకపోవడం, ఈ భగవద్గీత చదవకపోవడం, వేదాలు చదవకపోవడం ప్రజల యొక్క తప్పు కాదు. తప్పు ఎవరిది అంటే ఎవరైతే తెలిసిన వారు ఇంకొకరికి చెప్పకుండా తమ వరకే చూసుకుంటున్నారు కాబట్టి ఈ సమాజంకు ఏదైతే శిక్ష పడాలో, ఏదైతే దారి తప్పుతున్నారో దానంతటికీ శిక్ష వీరికి ఉంటుంటది, గురువులకు ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో జీవితం యొక్క చరమ దశలో ఎప్పుడైతే మహాప్రయాణం చేయడం జరుగుతుందో, ఈ దేహం విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుందో అక్కడ ప్రవేశం లభించదంటే ఈ విద్వాంసులకు, ఈ పండితులకు, ఈ ఆచార్యులకు. ఎందుకు అని అంటే
నీవు సుంకము కట్టి వెళ్ళాలి. ఈ దేహంతో బతికినన్నాళ్ళు సమాజం మీద ఎగబడి నువ్వేదైతే సమాజంలో వారి యొక్క ఆర్థిక స్రోతస్సును దోచుకొని తిని ఊరికే పోతున్నావు. కాబట్టి నువ్వు సుంకం కట్టిపోవాలి. ఆ సుంకం చెల్లించకపోతే నీకు సద్గతి లభించదు అని చెప్పేసి మహాగురువులు చెప్తుంటారు. పండితులు, ఆచార్యులు, ఋషులు, మునులు వీరేం సుంకం కడుతుంటారు, వీరి దగ్గర ఆదాయం ఏమి ఉండదు కదా అని అంటే, వారి అసలైనటువంటి ఆదాయం సమాజాన్ని సక్రమంగా నడిపించేటువంటి వారి జీవితంలో వారు పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం, లిపిబద్ధము చేయడం, పుస్తకాలు రాసి అది సమాజానికి అంకితం చేసి వెళ్ళిపోవడం. దీన్నే సుంకం కట్టడం అంటారు, పన్ను చెల్లించడం. ఆ రకంగా చెల్లించకుండానే ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. కొంతమంది యొక్క మూర్ఖత్వపు జ్ఞానం ఏంటంటే, నేను చెప్తే నువ్వు జ్ఞానం. ఇప్పుడు మన మధ్యలోంచి ఒక వ్యక్తి శివరానికి వెళితే అక్కడ ఇంకొక అతను అన్నాడంట, మరి కనీసం మరి ఇన్ని రోజులు ఉన్నారు, ఒకసారి ఫోన్ చేసి నేను ఎందుకు చేయాలి, అతను ఎందుకు చేయడు, ఓంప్రకాష్ ఎందుకు చేయడు, నేను చేయన్నా అని అనుకుంటున్నాడంట. అది ఇదేంటంటే కేవలం అహంకారము మాత్రమే. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పతనము మాత్రమే, దిగజారుడు మాత్రమే. దీనివల్ల ఎవ్వరికి ఆధ్యాత్మిక సాధన రాదు. గురువును దించడానికి చూస్తున్నాడు, కానీ తాను గురువు దగ్గర ఒదిగి ఉండడానికి ఇష్టపడట్లేదు. వారి మూర్ఖత్వం వారికి వదిలేయండి, మనకు అవసరం, పేరు కూడా అవసరం లేదు. అందుకని ఇక్కడ దేవుడు కనబడాలి అంటే మనలో పాత్రత రావాలి. మన పాత్ర శుద్ధి కావాలి. పాత్ర శుద్ధి, గాత్ర శుద్ధి, పాత్ర శుద్ధి. సాధువు ఒక ఆవిడ ఎంతో పరమ భక్తితోటి ఎన్నెన్నో పూజలు చేసి వ్రతాలు చేసిన తర్వాత ఆమె నాకెందుకు ఈ యొక్క సద్గతి లభించడం లేదు పరమాత్మ అంటే, నువ్వు ఒక గురువును ఆశ్రయించు, గురూపదేశం తీసుకో, ఆ తర్వాత ఆ గురువు యొక్క మార్గదర్శనంలో నీకు సద్గతి లభిస్తుందని చెప్పాడండి. అందుకని ఆవిడ మంచిగా స్నానం చేసి ఎవరైనా సాధువు నా ఇంటికి రావాలని ఎదురు చూస్తే భవతి భిక్షాందేహి అని చెప్పేసి ఒక సాధువు వారి ఇంటికి వెళితే, గురువు గారు నాది ఒక చిన్న విన్నపం అని అన్నది. ఏంటమ్మా అంటే, నాకు గురూపదేశం పొందాలని ఉందమ్మా, ఉంది స్వామి, నన్ను అనుగ్రహించండి అని అంటే, సరే పలానా అమావాస్య రోజు నువ్వు స్నానం చేసి సిద్ధంగా ఉండు, నేను గురుపదేశం చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ రోజు భిక్ష తీసుకున్నట్టు వెళ్ళిపోయాడు. అమావాస్య రోజు మళ్ళీ ఈవిడ సిద్ధంగా ఉన్నది. గురువు గారికి మరి ఈ రోజు తనని తరింపజేసేటువంటి గురుపదేశం చేస్తానన్నాడని చెప్పేసి మంచి పాయసం చేసి గురువు గారి గురించి ఎదురు చూస్తున్నది. ఇంతలోనే గురువు గారు వచ్చి భవతి భిక్షాందేహి అని అన్నాడు. అన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసి స్వామి, ఈరోజు నేను ఇచ్చిన భిక్ష మీరు తీసుకోండి, నేను నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమిటమ్మా అంటే, నేను పదార్థం చేశాను, మీరేమీ అడగొద్దు, నేను ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఇదిగో ఇందులో ఇవ్వమ్మా అని చెప్పేసి ఒక కమండలు ఇచ్చాడు, టిఫిన్ ఇచ్చాడు. ఆ టిఫిన్ లో వచ్చేటప్పుడు ఇంత పేడ, ఇంత బురద, ఇంత చెత్త, ఇంత దుమ్ము ధూళి అన్ని వేసుకొని వచ్చాడు. ఆ టిఫిన్ ఇవ్వగానే ఆవిడ చూసిన తర్వాత, స్వామి ఒక్క నిమిషం ఆలస్యం అవుతుంటది, మీరు క్షమించాలి నన్ను అని చెప్పేసి మాట్లాడకుండా ఆ పేడ, మురికి, బురద, దుమ్ము ధూళి, చెత్త ఉన్నటువంటి ఆ టిఫిన్ని తీసుకెళ్లి శుభ్రంగా కడుక్కొని ఆవిడ చేసినటువంటి పాయసాన్ని తీసుకొని వచ్చి స్వామీజీకి ఇవ్వగానే స్వామి తీసుకొని వెళ్ళిపోతుంటే, స్వామి మీరు వాగ్దానం చేశారు నాకు ఈరోజు గురూపదేశం చేస్తానని చెప్పేసి, మరి వెళ్ళిపోతున్నారు స్వామి అంటే, నేను చేశానమ్మా అన్నాడు. ఎలా చేశారు స్వామి అని అంటే, నేను ఎప్పుడైతే అపరిశుభ్రమైనటువంటి నా పాత్రను నీకు ఇచ్చానో,
నువ్వు నాకు ఎదురు ఏంటి ఇట్లున్నది, కడగలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఏ మాట ఎదురు చెప్పకుండా నువ్వు వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని నీకు ఇష్టమైన పదార్థాన్ని, నా కోసం తయారు చేసినటువంటి పదార్థాన్ని దాంట్లో వేసుకొని తీసుకొని వచ్చావు చూడు. అపరిశుభ్రమైనటువంటి విచారాలు, ఆలోచనలు, వాటన్నింటినీ తొలగించాలి, వదిలేయాలి. నీవు సాక్షిభూతంగా ఉన్నప్పుడే నీకు జ్ఞానం బోధపడుతుంటది అని చెప్పిండు. అంటే ఇప్పుడు మన మనసులో ఏవేవైతే ఆలోచనలు పెట్టుకుంటామో ఆ ఆలోచనలు మనల్ని మంచి గ్రహించనివ్వవు. అందుకని ఈశ్వరుడు అన్నప్పుడు, ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం కావాలి అని అన్నప్పుడు ఈ మత సంప్రదాయ భ్రాంతులు కానీ, కనబడే రూపాల భ్రాంతులు కానీ, ఇవేవి మనలోంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా మనం ఎంత తొందరగా శబ్దాన్ని అవ్వట్లేదు ఆచార్య. అక్కడ నెట్వర్క్ సమస్య ఉండొచ్చు, బహుశా ఆగిపోయింది. అర్ధాంతంగా ఆగిపోయింది. విషయం మంచిది వస్తుంది, మధ్యలో ఆగిపోవడం. ఆచార్య వచ్చే వరకు మరి ఒక మంచి భక్తి గేయాన్ని మూసుకోండి. రాజమణమ్మ గారు ఓం 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 దయగలిగి ఉండాలిరా తమ్ముడా, దయగలిగి ఉండాలిరా, దయగలిగి ఉండాలిరా తమ్ముడా, దయగలిగి ఉండాలిరా. దయ ఉన్న మానవుడే లోకాన దైవ స్వరూపుండురా, దయగలిగి ఉండాలిరా తమ్ముడా, దయగలిగి ఉండాలిరా. దయ ఉన్న మానవుడే లోకాన దైవ స్వరూపుండురా, దయగలిగి ఉండాలిరా. పలు దుఃఖములు ఇన్ని కలుగుతున్నాయంటే, పలు దుఃఖములు ఇన్ని కలుగుతున్నాయంటే పాపాలు చేయుట వల్లని, పాపాలు చేయుట వల్లని. పాపాలెన్ని మనము చేయుచున్నామంటే పాడు దరిద్రము వల్లనే, పాడు దరిద్రము వల్లని. దయగలిగి ఉండాలిరా తమ్ముడా, దయగలిగి ఉండాలిరా.
దరిద్రమింతగా దయించుచుందంటే దరిద్రమింతగా దయించుచుందంటే దానహీనుల మగుట వల్లని దానహీనుల మగుట వల్లని దానహీనుల మెట్లు ఎందుకైతీమంటే దానహీనుల మెట్లు ఎందుకైతీమంటే దయలేకపోవుట వల్లని దయలేకపోవుట వల్లని దయగలిగి ఉండాలిరా తమ్ముడా దయగలిగి ఉండాలిరా నీ ప్రాణములపైన నీకెంత ప్రేమో నీ ప్రాణములపైన నీకెంత ప్రేమో అన్ని ప్రాణులకట్లే ఉండదా అన్ని ప్రాణులకట్లే ఉండదా తుచ్చమైన పొట్ట నింపుకొనుట కొరకు తుచ్చమైన పొట్ట నింపుకొనుట కొరకు తోటి జీవుల చంపింటివి తోటి జీవిని చంపుచుంటివా దయగలిగి ఉండాలిరా తమ్ముడా దయగలిగి ఉండాలిరా అన్ని ప్రాణులలోన నిన్ను చూడుని లోన అన్నిటినీ చూడరా అన్ని ప్రాణులలోన నిన్ను చూడుని లోన అన్నిటినీ చూడరా ఎంత చదువు చదివి ఏమి ఫలము జీవి ఎంత చదువు చదివి ఏమి ఫలము జీవి హింసమానాకున్న సోదరా హింసమానాకున్న సోదరా దయగలిగి ఉండాలిరా తమ్ముడా దయగలిగి ఉండాలిరా దయ ఉన్న మానవుడే లోకాన దైవ స్వరూపుండురా దయగలిగి ఉండాలిరా తమ్ముడా దయగలిగి ఉండాలిరా ఓం నమస్తే ఆచార్య సరే ఈ దుమారం పెద్ద వర్షం వచ్చి కరెంట్ వస్తూ పోతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షం ఉంది ఆచార్య ఇప్పుడు లేదు, కరెంట్ పోయింది వస్తుంది. రాత్రి కొద్దిగా పడింది వర్షం తక్కువ, గాలి దుమారం ఎక్కువ. అందుకే కొంచెం కదిలినట్టు వస్తుంది ఆచార్య. ఆ కదిలినట్టు వచ్చేది నెల నుండి వస్తుంది, ఎవరు పట్టించుకునే నాతో ఏమి ఈ నెయ్యి తెచ్చిస్తలేరు, ఏది తెచ్చిస్తలేరు, అంత ఆగమాగం ఉన్నది. అది వ్యవస్థనే చెప్పుకుంటే ఏ రకం ఉంటుంది. ఏనాడు సరిపోతుంది యాగం. ఇటుపెట్టండి. అయితే ఆధ్యాత్మం పరిపక్వం అయ్యేది ఏంటంటే మనము సంపాదించినటువంటిది మన ఆత్మ కళ్యాణానికి వినియోగం అవ్వట్లేదు. ఇంకా దుబారా ఖర్చుల గురించి సంపాదించి ఖర్చు పెట్టుకుంటాం. ఇంకా భార్య పిల్లలు భర్త వాళ్ళ వ్యసనాలకు ఖర్చు పెట్టుకుంటాం. కానీ మన దీపం ఆత్మజ్యోతి వెలిగించడానికి మనం సంపాదించిన సంపాదన పనికి రాదు, దాన్ని వినియోగించుకోవడం తెలియదు అనమాట. అందుకే ఆధ్యాత్మం ప్రతిఫలించదు అన్నట్టుగా. పిల్లికి భిక్షం పెట్టనటువంటిది పిసినారితనం ఏంటంటే మన ఆత్మజ్యోతి. సెల్ ఫోను రీఛార్జ్ అయిపోతే చేయించుకోవడం తెలుసు, కానీ మన ఆత్మకు జ్ఞానం వస్తుంది కదా, మరి ఒకరితోటి వారు చెప్తున్నారు కదా, మరి ఊరికే తీసుకుంటే అది రాదు కదా, దానికి రుణం చెల్లించాలి కదా అనేటువంటిది గ్రహించాలి. అధ్యాత్మ ప్రతిఫలించడానికి ఆ సాధువు అమ్మగారికి ఆ పాయసం తీసుకొచ్చి చెప్పినటువంటిది ఏంటంటే మన అభద్రతా భావమైనటువంటి అశుద్ధి అయినటువంటి, ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మన మీద చెత్త పోస్తే, మన ఇంట్లో చెత్త పడేస్తే అది కనబడుతుంది, కానీ మన బుద్ధిలో పడేసేటువంటి చెత్త అది కనబడదు అన్నట్టుగా. దాని గురించి ఆ బుద్ధిని శుభ్రం చేసుకోవాలి. ఎవరి రుణములో ఉండనటువంటి జీవితమే ఆధ్యాత్మికంగా ప్రతిఫలిస్తుంటుంది అన్నట్టుగా. ఒకరికి రుణపడి ఉన్నప్పుడు అది మనల్ని పైకి లేవనివ్వదు. అందుకని ఆధ్యాత్మంలో మౌనంగా ఉండి తన సాధన తను చేసుకుంటూ పోవాలి. ఏమీ లేని వారైనా సరే, ఎంత ఉన్నవారైనా సరే, అందరూ అధ్యాత్మంలో భగవంతుని యొక్క సాన్నిధ్యంలోనే ఉండాలి అనేటువంటిది నేను గ్రహించింది, నాకు తెలిసింది నేను చెప్తాను. మీకేమైనా అర్థం కాకపోతే అడగండి.
ఏమంటారు ప్రభాకర్ గారు? అవును, ఉమ్. అంతే. ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ సరిగా లేనప్పుడు ఇంటికి వచ్చినట్టు చుట్టానికి అయితే ఎట్లయితే చూసుకుంటారో, మరి ఇంతమంది కలిసి ఒక వ్యక్తిని పోషించలేకపోవడం అది కూడా అదే అవుతుంటది కదా. రాజమహిమ గారు అర్థమవుతుందా లేదా? ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఇట్లా చేస్తే బాగుంటది కానీ అది వాళ్ళకే తెలియాలి. కూరగాయలు మేమే తెచ్చుకోవాలి, గ్యాస్ సిలిండర్ మేమే తెచ్చుకోవాలి, అన్ని మేమే తెచ్చుకోవాలి. వీళ్ళది ఉన్నదంటే పేరుగా ఉన్నారు. ఏది యజ్ఞానికి నెయ్యి అయిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. మరి అంటే వారికి బాధ అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారికి బాధ అనిపిస్తుంది, విన్న వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తలేదు ఆచార్య. అదే మరి పదే పదే చెప్పించుకోవడం. చెప్పకపోతే మరి నాకు ఇంకొక దారి లేదు. అవును, మరి అందుకని మరి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఇట్లా పోయింది, కదిలినట్టుగా వస్తుంటుంది అని చెప్పేసి ఎప్పటి నుండో చెప్తున్నాం. ఎవ్వరు వస్తలేదు, పట్టించుకుంటలేరు. ఏం చేస్తుంది? సరే, ఇంకేమన్నా వాళ్ళకెన్నడు భగవంతుడు మంచి బుద్ధి పుట్టిస్తాడు. మరి వాళ్ళది నడిచారు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే పని చేయండి. ఎందుకంటే ఒకరి గురించి చర్చ మనం చేయండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. దేవుడి విషయంలో మనం తల దూర్చొద్దు. ఎందుకంటే ఎవరి కర్మకు వాళ్ళు భగవంతుడు ఇస్తాడు కదా కర్మ ఫలం. మరి మనం ఎందుకు చెప్పుకోవాలి పరస్పరంగా? నాకు తెలిసిన దాంట్లో మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి, తెలిస్తే చెప్తాను, లేకపోతే లేదు. సమయం అయిపోయింది, మన సత్యార్థం ప్రకాశం మొదలు పెట్టడానికి లేదు. అవును, సందేహం చేయడానికి చెప్పండి అన్నయ్య. ఇంకెవరైనా సందేహాలు అడిగే వాళ్ళు ఉంటే అవకాశం ఉంది. సమయం 4 నిమిషాలు. సందేహ నివృత్తి చేసుకోవచ్చు. లేని పక్షంలో మనం వైదిక సంధ్యను చేయిస్తాం. ఇవాళ ఎవరిది? ఇవాళ వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఈరోజు 2వ బ్యాచ్లో ఎవరున్నారో చేయించాలని కోరుతున్నాం. ఈరోజు మనము ఆధ్యాత్మిక సాధనలో ముందుకు ఎలా వెళ్తామని అతి ముఖ్యమైన విషయాలని ఆచార్య గారి ద్వారా, అనుభవాల ద్వారా కొన్ని తెలుసుకున్నందుకు ఆచార్య గారికి ధన్యవాదాలు. అనేక విషయాలు చెప్పి మనల్ని ప్రేరితులుగా చేశారు. ఆ తర్వాత ఈనాటి సంధ్య రాజమణిమ గారా? ఇలా గాయత్రి అమ్మది రేపు నాది, కానీ చేయమంటే చేస్తాను ఇవాళ. చేయించండి. ఈరోజు గాయత్రమ్మ గారు లేనట్టున్నారు కదా. ఓం 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 సంధ్యాయుగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాతాయత పూర్వమకల్పయత్
ద్రవించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవల వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ప్రతీచి దిగ్గు వరుణోధిపతి నుండి పడమర దిశ నుండి వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి అన్నము నిరాపాద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి అయి స్వయంగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాత విద్యుత్తు మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువ దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువు కాలుష్యాన్ని మూలముతో నిర్వీర్య గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి క్షేత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశోభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్లబొల్లి వంటి కృష్టి వ్యాధిని వర్షము నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఈ మంత్రాల ప్రామాణిక అభిప్రాయమే వైదిక ఆర్య సమాజం ఇతరులకు మనసా పరిక్రమ మంత్రములను ఉపస్థాన ప్రకరణ మంత్రం. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాధాగ్నిః. ఋగ్వేద మంత్రము 1వ మండలము 2వ అధ్యాయము 1వ మంత్రము. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరుగబడుగో పరమేశ్వర, మా సర్వస్వము సమర్పిస్తున్నాము. లోభముతో ఎవరేని త్యాగము చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదువని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యము చేర్చునట్లు నీవు మా దుఃఖ దౌర్మానస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. ఓం చిత్రం దేవానముదగాద నీకం చక్షురుమిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సచ్చ. యజుర్వేద మంత్రము 1వ మండలము 3వ అధ్యాయము 46వ మంత్రము. ఓ వరణీయ ప్రకాశ అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షముతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండము యొక్క దుస్థానము భూమి మరియు అంతరిక్షానికి
సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఓం ఉదత్తం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుడుని కిరణములను తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఓం ఉద్వయం తమసస్పరి స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్వ జ్యోతిరుత్తమం. ఉత్తమ దేవం దేవత్ర సూర్యమగను. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మీకోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. ఓం. దినమంతా వ్యవహారికంగా సమయస్ఫూర్తిగా ఎంత చేసినా ఎక్కడో తప్పింది, తప్పు జరిగింది. అందుకే చేరుకోవలసిన చోటికి చేరుకోలేకపోయాము. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడము గమనార్హము. అందుకే ఈ అసఫల ప్రాయచిత్త మంత్ర ప్రకరణము. ఓం తచ్చక్షురుదేవైద్యం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతుని ఇవ్వమని ప్రార్థన చేస్తూ చక్షువు మాదిరిగా జీవాత్మకు హితము చేయుటకు మమ్ము మునుముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలుగుతున్నాను, 100 శరదృతువులు జీవించగలుగుతున్నాను, 100 శరదృతువులు వినగలుగుతున్నాను, 100 శరదృతువులు మాట్లాడగలుగుతున్నాను, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో ఉంటున్నాము, 100 శరదృతువుల కంటే కూడా మిక్కిలి ఉండగలుగుతున్నాము. ఈ విధంగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంతి స్వభావము. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాహం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వే గుణం. ధన్యవాదములు అమ్మగారు ఏంటి రాజేంద్ర గారికి. ఏ మంత్రం చదువుతున్నారు, ఏ మంత్రానికి అర్థం చెప్తున్నారు, ఎట్లా చదువుతున్నారు? భక్తిగా అట్లా ఆతృత ఉన్నప్పుడు ఏం చేయాలంటే శ్వాస పీల్చుకుని లోపల ఆపేస్తే ఆతృత పోతుంది, ప్రశాంతంగా. అవునా సార్? సరే, మంచి సార్. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక సాధనకు కావలసిన విషయాలేందో తెలుసుకున్నాం. పరమాత్మ మాయా స్వరూపంలో ఉండి తన క్రియా రూపంలోను ఎలా వ్యక్తపరుస్తున్నాడు అనేది విషయాలు తెలుసుకున్నాం. ఎలా అంటే గర్భస్థ శిశువు ఎదుగుదల, తర్వాత శిశువు తగిన పాలు తల్లిలో ఉత్పన్నం కావడం, పాలు లేనప్పుడు తల్లి ముందుగా ఉగ్గన్నం ఇవ్వడం, ఇవన్నీ పరమాత్మ